అది ఫిబ్రవరి 17 అర్ధరాత్రి 12 గంటలు. అమ్మ గుండె శాశ్వతంగా ఆగిపోయిన రోజు. నా గుండె ఆగలేక కొట్టుకున్న రోజు. ఊహించని ఈ పరిస్థితికి అమ్మ ఇక లేదు అన్నది నిజమని తెలిసినా ఎక్కడైనా అమ్మ కనిపిస్తుందేమోనని ఒక పిచ్చిదానిలా అమ్మను వెతుక్కున్న రోజు. ఇప్పటికి 21 సంవత్సరాలు గడిచినా ఇంకా ఎక్కడైనా నువ్వు కనిపిస్తావేమోననే ఆశ నా మదిలో మెదులుతూనే ఉంది. పెళ్లి చీర కట్టుకుని నువ్వు లేవని ఏడ్చాను. తల్లినయ్యానని తెలిసి నువ్వు లేవని ఏడ్చాను. బాబు పుట్టాడని తెలిసి నువ్వు లేవని ఏడ్చాను. కష్ట సుఖాలను పంచుకోవడానికి నువ్వు లేవని ఏడ్చాను. అమ్మా, నీ విలువ నువ్వు వెళ్ళిపోయాకే తెలిసి ఏడ్చాను. ఇప్పటికీ నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి ఏడుస్తూనే ఉన్నానమ్మా. అద్దెకి అమ్మ దొరకొచ్చేమో కానీ నా అమ్మ దొరకదు కదా. ఒక్కసారి నిన్ను పట్టుకొని గుండె తేలికయ్యేంత వరకు ఏడవాలని, నిన్ను ఎప్పుడైనా బాధ పెడితే ఐఆమ్ సారీ అమ్మా అని చెప్పాలని ఉంది. పిల్లలకి ఆస్తినిచ్చే తల్లులుంటారు కానీ ఆస్తి కంటే విలువైన యేసయ్యను నాకు ఇచ్చావు. ఈ 21 సంవత్సరాలు ఆయనే తల్లి వలె ఆదరించి నీకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే భర్తనిచ్చారు. ఆయన ప్రేమలోనే నిన్ను చూసుకుంటూ బ్రతికేస్తున్నా. ఒకప్పుడు నేను ఒంటరిని, కానీ యేసయ్య నాకు ఇప్పుడు ఒక కుటుంబాన్ని ఇచ్చారు. యేసయ్యతో కలిసి నేను నా కుటుంబం. ఐ లవ్ యూ మామ్ విత్ మై హోల్ హార్ట్.